చాలా అంటే ఈ మధ్య చాలా మిస్ అయిన మన బీజిఎం ని ఈ సినిమాలో చాలా మంచిగా ఇచ్చారు. అలాగే మన హీరోయిన్ గారు కూడా చాలా ఆమె మంచి పాత్ర దొరికింది. ఆమెకి శ్రీనిధి శెట్టి గారికి చాలా మంచి పాత్ర దొరికింది. మన హిట్ 1, హిట్ 2, హిట్ 3 లో ఈ లాస్ట్ ప్రీవియస్ సిరీస్ లో చూసుకుంటే ఈ ఫ్రాంచైజీలో హీరోయిన్ కి అంత పెద్ద పాత్ర దొరకలేదు. ఈ సినిమాలో మాత్రం హీరో చాలా ఈక్వల్ పాత్ర ఉంటది. తనకు కూడా మంచి రొమాంటిక్ అలాగే కొంచెం సస్పెన్స్ ఉంటది సినిమాలో కొంచెము. ఆ క్లైమాక్స్ లో మాత్రము 2 హీరోస్ గెస్ట్ అపియరెన్స్ ఉంటది. ఈ గెస్ట్ అపియరెన్స్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ లో మాత్రం మీరు ఇంటూ 4 కి కావాల్సిన ఒక చిన్న క్లూ వదిలిపెట్టారు. దానిలో కావాల్సిన హీరోని కూడా రివీల్ చేశారు. అంతే అండి. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. సో 18 బిలో వాళ్ళు చూడొద్దు అనడానికి మెయిన్ రీజన్ ఇదే. అంటే బిఫోర్ నానికి ఇప్పుడు ఈ మూవీలో నానికి డిఫరెంట్ చాలా డిఫరెన్స్. బిఫోర్ నాని న్యాచురల్ నాని, ఇప్పుడు వైలెంట్ నాని లాగా అలా కనిపిస్తున్నారు. అంటే ఈ క్యారెక్టర్ కి నాని క్యారెక్టరైజేషన్ పరంగా తను బాగా చేశారు. తను ఏ క్యారెక్టర్ లో అయినా బాగా ఇన్వాల్వ్ అవుతారు నాని గారు. కానీ ఈ మూవీలో కొద్దిగా వైలెన్స్ చాలా ఉండడం వల్ల ఫ్యామిలీ పబ్లిక్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. అంటే మామూలుగా 18 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళే చూడాలి అంతే. పిల్లలు చూస్తే పాడైతారు. పిల్లలు చూస్తే కొద్దిగా ఆలోచనలు వస్తాయి, వైలెన్స్ ఆలోచనలు. సో అలా వద్దు, పిల్లలు చూడాల్సినది కాదు. 18 అబోవ్ వాళ్ళే చూడాలి. వాళ్ళు చూస్తేనే కొద్దిగా బెటర్ గా ఉంటదని నా ఒపీనియన్. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? కొంచెం యావరేజ్ అండి, నాకైతే అంతగా పెద్దగా ఏం నచ్చలేదు.